అల్లు అర్జున్ తండేల్ ఈవెంట్ కి రాలేకపోవటానికి కారణాలు రకరకాలు చెప్పినా అసలు సీన్ వేరే ఉందంటూ చర్చ జరుగుతోంది. అసలు వచ్చే ఉద్దేశమే లేకపోతే ఈవెంట్ ఫిక్స్ చేయడం ఎందుకని కొంతమంది అంటుంటే, త్రివిక్రమ్ కోసమే ఈవెంట్ కి రాలేదంటున్నారు కొంతమంది. అసలు బన్నీ రాకపోవటం వెనుక రీజన్ ఏంటి? తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేద్దామనుకున్నారు మేకర్స్. చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ ని అనౌన్స్ చేశారు. పోయిన శనివారం జరగాల్సిన ఈవెంట్ సండేకి పోస్ట్ పోన్ చేసి ఫిక్స్ చేశారు. అంతేకాదు, నార్మల్ గా ఉన్న తండేల్ బజ్ బన్నీ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని, బన్నీ ఏం మాట్లాడతారో విందామని చాలా వెయిట్ చేశారు ఫ్యాన్స్. అయితే సీన్ రివర్స్ అయింది. అసలు అల్లు అర్జున్ ఈవెంట్ కే రాకుండా డుమ్మా కొట్టారు. బన్నీ రాకపోవడం వెనుక కారణాలు ఎన్నున్నా ప్రస్తుతం ఒకటి మాత్రం బాగా హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ వస్తారని అనుకున్నాము. సివియర్ గ్యాస్ట్రైటిస్ తోటి ఎక్కడో ఫారిన్ నుంచి వచ్చాడు. సివియర్ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతూ ఇవాళ రాలేకపోయాడు. అది తన మాటగా చెప్పమన్నాడు. బన్నీకి హెల్త్ బాలేదని అల్లు అరవింద్ ఈవెంట్లో చెప్పారు. అయితే నిజంగానే బాలేదా, లేక వేరే కారణాల వల్ల ఈవెంట్ ఎగ్గొట్టారా అన్న టాక్ నడుస్తోంది. సినిమా బన్నీకి నచ్చలేదని, నచ్చని సినిమాకి ప్రమోషన్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది అంటుంటే, అదంతా అబద్ధం, అసలు లుక్ ఎక్కడ రివీల్ అవుతుందో అని బన్నీ ఈవెంట్కి రాలేదన్న టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి షూటింగ్ ఈ నెల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే పుష్ప 2 తర్వాత హెయిర్ కట్ చేంజ్ చేసుకుని నార్మల్ లుక్ లోకి వచ్చిన బన్నీ త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్న కార్తికేయుడి లుక్ మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఫారిన్ వెళ్లి కొన్ని లుక్స్ ట్రై చేశారని తెలుస్తోంది. దేవతల సేనానిగా, శివపార్వతుల కొడుకుగా, కార్తికేయుడిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ లుక్ మేకోవర్తోనే ఉన్న బన్నీ మళ్లీ ఈవెంట్కి వస్తే లుక్ రివీల్ అవుతుందని, అందుకే ఈవెంట్కి రాలేదని తెలుస్తోంది. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని ఈ నెలలోనే షూట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్లో అల్లు అర్జున్ జాయిన్ అవ్వబోతున్నారని తెలుస్తోంది.